నమస్కారం. గ్రూప్స్ పరీక్షలో అవగాహనలో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? గ్రీన్ హైడ్రోజన్ అనగానే ఆకుపచ్చ రంగులో ఉండే హైడ్రోజన్ అంటే తప్పు, అది కాదు ఆన్సర్. హైడ్రోజన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తామంటే నీటి నుంచి ఉత్పత్తి చేస్తాం. నీరు అంటే H2O. ఇందులో హైడ్రోజన్ ఆక్సిజన్ని విడగొడితే దాన్ని మనం ఏమంటామంటే విద్యుత్ విశ్లేషణ అంటాం, ఎలక్ట్రాలసిస్. సో సంప్రదాయేతర ఇంధన వనరునైన హైడ్రోజన్ను తయారు చేయాలంటే మనము నీటి అణువును విచ్చిత్తి చేయాలి. నీటి అణువును విడగొట్టాలి అంటే ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ పేరులోనే ఉంది విద్యుత్ విశ్లేషణ. నాకేం కావాలి? విద్యుత్ కావాలి. మరి ఈ విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది? థర్మల్ విద్యుత్తో లేకపోతే ఇంకేదో విద్యుత్ అయితే నాకు కుదరదు. ఈ వచ్చే విద్యుత్తు కూడా థర్మల్ విద్యుత్తు కాకుండా సంప్రదాయేతర విద్యుత్తును ఉపయోగిస్తే అలా తయారైన హైడ్రోజన్ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో సంప్రదాయేతర శక్తి వనరులతో వచ్చే విద్యుత్తును ఉపయోగించి నీటి అణువును విడగొట్టి హైడ్రోజన్ను తయారు చేస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది. సో ఆకుపచ్చ రంగులో హైడ్రోజన్ గ్యాస్ తప్పు. విద్యుత్ విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఎప్పుడూ విద్యుత్ విశ్లేషణే, కానీ నువ్వు వాడే విద్యుత్ ఎలాంటిదో తెలియదు కాబట్టి పై రెండు రాంగ్. సంప్రదాయేతర శక్తి వనరులతో వచ్చే విద్యుత్తుతో ఎలక్ట్రాలసిస్ జరిపి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అనాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన యుద్ధ ట్యాంక్ ఏది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఆఫ్ ఇండియా? T-90 అర్జున్, T-72 మంత్ర. T-90 రష్యా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ ట్యాంకులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. T-72 రష్యా కంటే ముందున్న సోవియట్ యూనియన్ USSR నుంచి కొనుగోలు చేసినవి. ఇవి కూడా చాలా పాతకాలంవి. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది అర్జున్ MBT అని పిలుస్తాం. ఇది భారతదేశం యొక్క ప్రధాన యుద్ధ ట్యాంక్. మంత్ర అంటే ఏంటి? మానవరహిత యుద్ధ ట్యాంక్. మానవరహిత యుద్ధ ట్యాంక్ అంటే ఏదో రిమోట్ లాంటి దాంతో నడిచే యుద్ధ ట్యాంక్. అర్జున్ యుద్ధ ట్యాంక్లో 4 ఉంటారు. గన్ను పేల్చేవాళ్ళు, కమాండరు, లోడరు, వీళ్ళు అర్జున్ యుద్ధ ట్యాంకులో ఉంటారు. మంత్రాలో ఎవరు ఉండరు. దీని పూర్తి పేరు మిషన్ అన్మాన్డ్ ట్రాక్డ్. మరి ఏం లాభం దీంతో? ఎక్కడో ఒక మందు పాత్రలు పెట్టారు శత్రువులు, అక్కడ వెళ్ళి ఆ ప్రదేశంలో మనుషులు కానీ సైనికులు కానీ లేదా యుద్ధ ట్యాంకులు కానీ పోతే ఆ మందు పాత్రలు పేల్స్తే అందరు చనిపోయే అవకాశం ఉంది. అట్లాంటి మందు పాత్రలు కలిగిన ప్రదేశంలోకి వెళ్ళే ముందు ఈ అసలు ట్యాంకుల కంటే ముందు మనం మంత్రాన్ని పంపించవచ్చు. సో నిఘాకి మందు పాత్రలను వెలికి తీయడానికి మంత్ర ఎంతో ఉపయోగపడుతుంది. మరొక ప్రశ్న, IGMDPలో అభివృద్ధి పరిచిన మిసైల్స్ ఏవి? సో భారతదేశంలో మొట్టమొదట మిసైల్స్ తయారు చేయడానికి 1983లో ఇందిరాగాంధీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారిని ఆధ్వర్యం లోపల మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. దీనిలో పూర్తి పేరు ఇండియన్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియన్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనిలో భాగంగా 5 ఉపగ్రహాలను మనం తయారు చేసాం. ఆ 5 ఉపగ్రహాలను గుర్తుపెట్టుకోవడానికి పాట్నా అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. P అంటే పృథ్వీ, A అంటే అగ్ని, T అంటే త్రిశూల్, N అంటే నాగ్, A అంటే ఆకాశ్. ఇవి 5 రకాల మిసైల్స్. ఇప్పుడు ఇందులో లేని మిసైల్ ఏది అని అడిగాడు. అగ్ని ఉంది. అభివృద్ధి పరిచిన మిసైల్ ఏదంటే కేవలం అగ్ని. అస్త్రధరణి ఇది కాదు, ఇది ఇండియన్ నేవీకి సంబంధించింది కాబట్టి దీని ముందు INS అని ఉంటుంది. INS అస్త్రధరిణి, అస్త్రాలను ధరించినది అని అర్థం. అస్త్రధరిణిలో ఏం ప్రయోగాలు చేస్తారంటే టార్పెడోలను ప్రయోగించడం, వాటిని రికవరీ చేయడం. టార్పెడో అంటే ఏంటి అంటే సముద్రంలో లేదా నీటిలో వెళ్ళగలిగే మిసైల్. నీటిలో వెళ్ళే మిసైల్ని టార్పెడో అనాలి. సో శౌర్య, మారిచ్ యాంటీ టార్పెడో మిసైల్. ఇది శౌర్య ఒక మిసైల్. సో IGMDPలో అభివృద్ధి పరిచిన మిసైల్స్ ఏవి అంటే కేవలం అగ్ని మిసైల్స్. ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఆఫ్ ఇండియా. యాంటీ రేడియేషన్ అంటే రేడియేషన్కు వ్యతిరేకంగా పనిచేసే. రేడియేషన్ అంటే వికిరణం. వికిరణాన్ని ధ్వంసం చేయగలిగే మిసైల్ ఏది? వికిరణాన్ని ధ్వంసం చేయడం అంటే రాడార్లను ధ్వంసం చేసే మిసైల్.
భారతదేశంలో రాడార్లు, శత్రు రాడార్లను ధ్వంసం చేసే ఏకైక మిసైల్ పేరు రుద్రం. సో ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్. ఇది రుస్తోమ్, ఇది శౌర్య, ఇది ప్రహార్. ఇవి ఇతర రకాలైన మిసైల్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వోల్టే పూర్తి పేరేంటి? ఇది గ్రూప్ 2లో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్. వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఇది మన మొబైల్ టెక్నాలజీకి సంబంధించిన పదం. దీన్ని గ్రూప్ 2లో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో డ్రోన్ వ్యవస్థ ఏది? ఈ క్రింది వాటిలో డ్రోన్ వ్యవస్థ ఏది? సో ఈ క్రింది వాటిలో డ్రోన్ వ్యవస్థ నేత్ర, లక్ష్య, నిశాంత్. కానిది ఏది అంటే చిత. ఇక్కడ ఈ డ్రోన్ వ్యవస్థ కానిది ఏది అని ఉండాలి. ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. టొకామాక్ అనేది ఏంటి? టొకామాక్ అన్నది ఒక గది అనొచ్చు, ఒక పాత్ర అనొచ్చు, ఒక పరికరం అనొచ్చు. ఈ టొకామాక్ ఎక్కడ ఉపయోగిస్తామంటే కేంద్రక సంలీనంలో ఉపయోగిస్తాం. కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే హైడ్రోజన్ కేంద్రకాలను కలిపేసి ఒక హీలియం పెద్ద కేంద్రకాన్ని తయారు చేయడం. ఈ హీలియం పెద్ద కేంద్రకాన్ని తయారు చేసే క్రమంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. సుమారు 10⁶ to 10⁷ కెల్విన్ ఉష్ణోగ్రత. సో ఈ ప్రయోగాన్ని ఒక గదిలో చేస్తే ఈ వేడికి ఆ గది కాస్త కరిగిపోతుంది. అప్పుడు అది ఒక పేలి హైడ్రోజన్ బాంబు అవుతుంది. సో ఇట్లా ఈ స్థితిలో ఉండే ప్లాస్మా పదార్థాన్ని బంధించి ఉంచే ఒక పరికరం పేరే టొకామాక్. సో ఆన్సర్ కేంద్రక విచ్చిత్తి రియాక్టర్లో టొకామాక్ అనేది కేంద్రక విచ్చిత్తి రియాక్టర్ రాంగ్. కేంద్రక సంలీన రియాక్టర్ కరెక్ట్. కృత్రిమ సూర్యుడు రాంగ్. ఏది కాదు. సో ఆన్సర్ ఈజ్ కేంద్రక సంలీన రియాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాదులో ధృవాస్త్ర అనే పేరుతో విజయవంతంగా ప్రయోగించింది ఏది? ధృవాస్త్ర పేరుతో విజయవంతంగా స్కై రూట్ ఏరోస్పేస్ ప్రయోగించింది క్రయోజెనిక్ ఇంజన్. అది కూడా 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్. ఈ రెండు కలిపి ఆన్సర్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఆన్సర్ మాత్రం క్రయోజెనిక్ ఇంజన్. సో ఆ క్రయోజెనిక్ ఇంజన్ కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న స్పేస్ స్టార్టప్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ సంఖ్యలో అంచెలను స్టేజెస్ను కలిగి ఉండే రాకెట్ ఏది? ఎక్కువ సంఖ్యలో అంచెలను కలిగి ఉన్న రాకెట్ ఏది? మనకు తెలుసు ఒక రాకెట్లో ఎలా ఉంటుందంటే పైన ఉండేది ఉపగ్రహం, శాటిలైట్. ఇలా దీని పక్కకు కొన్ని చిన్న చిన్న రాకెట్లు ఉంటాయి. వీటిని మనం స్ట్రాపాన్ మోటార్స్ అంటాం. ఇలా ఉంటుంది. ఈ స్టేజెస్ ఉంటుంది. ఈ స్టేజెస్ ఉంటే ఏమవుతుంది అంటే ఇందులో ఇంధనం కాలిన తర్వాత ఇది విడిపోయి కింద పడిపోతుంది. నెక్స్ట్ ఇది పడిపోతుంది. ఇది ఇలా పడిపోగా మిగిలింది ఒకటి శాటిలైట్. ఇది భూమి చుట్టూ నిర్దిష్ట కక్షలో తిరుగుతుంది. సో SSLVలో 3 స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్లో సాలిడ్ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్. PSLVలో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ సాలిడ్ స్టేట్, నెక్స్ట్ లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్. LVM-3 కానీ GSLV కానీ బేసికల్గా 3 స్టేజెస్నే కలిగి ఉంటుంది. సో 3 స్టేజెస్లో ఏముంటుందంటే సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇంజన్. దీన్నే క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అంటారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చూడండి, ఎక్కువ సంఖ్యలో అంచెలను అంచెలు అంటే పార్ట్స్ కలిగి ఉన్న రాకెట్ ఏది? సో ఆన్సర్ ఈస్ PSLV. PSLVలో there are 4 stages, more in number when compared with others. మరొక ప్రశ్న. 7 మార్చ్ 2023న ఇస్రో విజయవంతంగా ఏ ఉపగ్రహాన్ని నియంత్రిత పద్ధతిలో రీఎంట్రీ చేయించింది? రీఎంట్రీ అంటే ఏంటి? తిరిగి వాతావరణంలోకి తీసుకురావడం. తిరిగి వాతావరణంలోకి తీసుకొస్తే ఏమవుతుంది? తిరిగి వాతావరణంలోకి వచ్చిన ఏ వస్తువైనా, అది రాయైనా, కాలి, మాడి, మసై, బూడిదైపోవాల్సింది. మరి ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఏమైంది అంటే ఇప్పుడు మనకు అంతరిక్షంలో ఎన్నో దేశాలు ఉపగ్రహాలను పంపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏ ఉపగ్రహమైనా గరిష్టంగా అది అమెరికాదైనా ఏ దేశందైనా 12 సంవత్సరాలు పనిచేస్తే మహా గొప్ప. 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దీనిలో సోలార్ బ్యాటరీస్ ఫెయిల్ అయిపోతాయి.
అది నిరుపయోగమై అనవసరంగా తిరుగుతుంటుంది. సో అక్కడ చెత్త, దీన్ని ఏమంటారంటే స్పేస్ డెబ్రిస్, పేరుకొని పోతాయి అనవసరంగా పేరుకొని పోతాయి. సో ఇలా పేరుకొని పోతే కొన్ని దేశాలకు కొన్ని కక్షల్ని ఇస్తారు. ఉదాహరణకు భారతదేశానికి ఈ కక్షని ఇచ్చారు, మరొక కక్షని ఇవ్వము అన్నప్పుడు ఇందులో ఉన్న పాతదాన్ని తీసుకొని మళ్ళీ మన భూ వాతావరణంలోకి తీసుకొని రావాలి. అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు రాకెట్ యొక్క స్పీడ్ క్రమక్రమంగా పెరుగుతూ హై స్పీడ్కి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్తుంది. ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణను దాటి మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే దానికి అలాగే బ్రేకులు వేస్తూ స్పీడ్ తగ్గిస్తూ తీసుకురావాలి. ఏమాత్రం స్పీడ్తో వచ్చినా అది కాలిపోతుంది. అందుకోసమే ఇప్పుడు మన గగన్యాన్ మిషన్ చేయడానికి మనం ఎక్కువ సమయం తీసుకుంటున్నాం. వ్యోమగాములు తిరిగి భూమి వైపు వచ్చేసరికి కొలంబియాలో జరిగినట్టు, కొలంబియా వాహక నౌక ఎలా అయితే కాలిపోయి అందులో కల్పనా చావ్లా చనిపోయిందో అలా జరగకుండా ఉండాలంటే దాన్ని రిటార్డింగ్ స్టేజెస్లో తీసుకురావాలి. దాని వేగానికి బ్రేకులు వేస్తూ తగ్గిస్తూ రావాలి. సో ఇందులో భారతదేశం విజయం సాధించింది. మెగాట్రాపిక్స్ అని 2011 సంవత్సరంలో ప్రయోగించిన ఫ్రాన్స్ ఇండియా ఉమ్మడి వాతావరణ ఉపగ్రహాన్ని మెగాట్రాపిక్స్ అని పిలుస్తాం. ఇది ఫ్రాన్స్ దేశం భారత్ కలిపి తయారు చేసిన ఉపగ్రహం. ఇది పనిచేయడం మానేసింది. ఏదో 10-12 ఏళ్ళు పనిచేసిన తర్వాత పనిచేయడం మానేసింది. దీన్ని స్లోగా దాని యొక్క కక్షను తగ్గిస్తూ భూ వాతావరణంలోకి తీసుకొచ్చి చిట్ట చివరికి అది కాలిపోయి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. సో ఇది భారతదేశం లేదా ఇస్రో సాధించిన ఒక గొప్ప ఘనత, అది మెగాట్రాపిక్స్. లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. పోయం విషయంలో సరైంది ఏంటి? పోయం అనగానే పద్యమో శ్లోకమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. పోయం అంటే పిఎస్ఎల్విలో మనం చదివాం 4 స్టేజెస్ ఉంటాయి. పై స్టేజ్ని PS4 అని పిలుస్తారు. వాట్ ఈజ్ PS4? ద ఫైనల్ ఆర్ 4th స్టేజ్. సో నేను ఇంతకుముందే చెప్పాను, ఒక స్టేజ్ కాలిపోయి అందులో ఇంధనం అంతా అయిపోయిన తర్వాత అది కాలి బూడిదై సముద్రంలో పడిపోతుంది. అందుకోసమే రాకెట్ ప్రయోగాలని సముద్రం పక్క నుంచే ప్రయోగిస్తారు. అట్లా ఫస్ట్ స్టేజ్ పడిపోతుంది, సెకండ్ స్టేజ్ పడిపోతుంది, థర్డ్ స్టేజ్ పడిపోతుంది, 4th స్టేజ్ కూడా పడిపోతుంది. అయితే పిఎస్ఎల్విలో ఏం చేశానంటే 4th స్టేజ్ను కొన్ని రోజుల పాటు దానిలో కొంత ఇంధనాన్ని అలానే ఉంచి అది కూడా అంతరిక్షంలో తిరిగే విధంగా తయారు చేశారు. దాన్ని ఏమంటారంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క 4th స్టేజ్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్, పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్, ఇది దాని యొక్క పూర్తి పేరు. ఈ పోయం ఎలా ఉంటుందంటే ఒక వేదిక లాగా పనిచేస్తుంది. దేనికి వేదిక? చిన్న ప్రయోగాలు చేసుకోవడానికి వేదిక. కొన్ని రోజుల పాటు అందులో ఉన్న ఇంధనంతోనే అది తిరుగుతుంది. మామూలు పిఎస్ఎల్వి రాకెట్లలో ఏం జరుగుతుందంటే ఆ ఉపగ్రహం పంపగానే PS4 కూడా కాలి బూడిదై కింద పడిపోతుంది. ఇది ఇలా జరగట్లేదు. ఇది పోయం. మనం ఇంతవరకు పోయం 3 ప్రయోగాలు చేశారు. పోయం 1, పోయం 2, పోయం 3. ఈజ్ ఇట్ క్లియర్? సో వాట్ ఈజ్ పోయం అంటే క్రూయిజ్ మిసైల్ కాదు. పిఎస్ఎల్విలో 4వ అంచె, అది కరెక్ట్. ఇది ఒక ఉపగ్రహం కానే కాదు. అంతరిక్ష వాహక నౌక కానే కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వ్యోమమిత్ర. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వ్యోమమిత్ర? హాఫ్ హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబో. సో ఇస్రో తయారు చేసిన ఒక రోబో. ఈ రోబో రూపం ఏముంది అంటే స్త్రీ రూపం ఉంది. మీరు పేపర్లో చూస్తుంటారు, ఫోటోలు కూడా వచ్చాయి. ఒక హ్యూమనాయిడ్ రోబోట్. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే మనిషిలాగానే చూస్తుంది, మొత్తం మనిషిని పోలి ఉన్న ఒక రోబో. ఏ రోబో? ఒక స్త్రీ ఆకారంలో ఉండే రోబో. దీన్ని ఎవరు తయారు చేశారు? ఇస్రో. ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే గగన్యాన్ ప్రయోగంలో భాగంగా మొట్టమొదటగా నేరుగా వ్యోమగాములను అంతరిక్షంలోకి ప్రయోగించకుండా వాళ్ళని ప్రయోగించడానికి ముందు ఈ రోబోట్ను కనుక పంపిస్తే మనము ఆ రోబోట్ పరిస్థితి ఏంటి చూసి మన లోపల ఏమన్నా లోపాలు, తప్పులు ఏమన్నా చేశామా తెలుసుకొని మళ్ళీ నిజమైన వ్యోమగాములను అంతరిక్షంలో పంపించడానికి ఇస్రో తయారు చేసిన స్త్రీ రూపంలోని రోబోట్ పేరు వ్యోమమిత్ర. హాఫ్ హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోట్ అంటే దాదాపు మనిషిని పోలిన ఒక స్త్రీ ఆకారంలోని రోబోట్, డెవలప్డ్ బై ఇస్రో. కరెక్ట్. గగన్యాన్ మిషన్లో భాగంగా మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ముందే దీన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. సో సరైన ఆన్సర్ పైవాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూపర్ కంప్యూటర్ల విషయంలో సరైనది ఏది? భారతదేశంలో సూపర్ కంప్యూటర్ల యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది. మనకు అధిక జనాభా,
మనకు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, రక్షణ రంగంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులు, సిమ్యులేషన్స్. సూపర్ కంప్యూటర్ అన్నది కొన్ని వేల కంప్యూటర్లు చేసే పనిని నిర్వర్తిస్తుంది. ఒక సూపర్ కంప్యూటర్ యొక్క వేగాన్ని పెటాఫ్లాప్స్ లేదా టెరాఫ్లాప్స్లలో కొలుస్తారు. టెరాఫ్లాప్స్. ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్స్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఇది ఒక క్వశ్చన్గా రావచ్చు. సూపర్ కంప్యూటర్ వేగానికి ప్రమాణం ఏది? ఫ్లాప్స్. FLOPS. రైట్. భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. భారతదేశంలో సూపర్ కంప్యూటర్ల కోసం పుట్టిన సంస్థ CDAC, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. రైట్. భారతదేశంలో CDAC తయారు చేసిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరు పరమ్ 8000. ఇప్పుడుండే దాదాపుగా అన్ని సూపర్ కంప్యూటర్లకు ముందు ఈ పరమ్ అనే పేరునే ఉపయోగిస్తున్నాం మనం. సూపర్ కంప్యూటర్లలో తొలి అంటే దీనికి ముఖ్య వ్యక్తి ఎవరు అంటే విజయ్ పాండురంగ భట్కర్. కాబట్టి భారతదేశ సూపర్ కంప్యూటర్ పితామహుడు అని ఎవరికి పేరు అంటే విజయ్ పాండురంగ భట్కర్కి పేరు. ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లలో, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లలో ఫాస్టెస్ట్ ఏది అంటే ఐరావత్. ఐరావత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం AI బేస్డ్ అని, ChatGPT లాంటిది. సో ఈ సూపర్ కంప్యూటర్ AI ఆధారిత సూపర్ కంప్యూటర్. ఇది 75వ స్థానాన్ని టాప్ 500 ప్రపంచంలోని టాప్ 500 కంప్యూటర్లలో 75వ ర్యాంకును సాధించింది. ఇది భారతదేశంలోని ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. సో ఇప్పుడు ఇందులో మనకిచ్చిన అన్ని విషయాలు కరెక్ట్. పరమ్ 8000 ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. విజయ్ పాండురంగ భట్కర్ ఈజ్ ద పయోనీర్ ఆఫ్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ ఇండియా అండ్ ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ప్రజెంట్ ఫాస్టెస్ట్ కంప్యూటర్ ఈజ్ ఐరావత్. సో ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది? లో ఉంటే ఒక ఆన్సర్, భారత్ ఉంటే ఒక ఆన్సర్. భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. భారత్లో ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏదంటే రోహిణి శాటిలైట్ 1. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ ప్రయోగించింది, రష్యా నుంచి అయితే ఆర్యభట్ట. భారత్లోనే ప్రయోగించింది రోహిణి RS1. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. భారత తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? సో భారత్ తయారు చేసిన తొలి రిమోట్ సెన్సింగ్ ఏది ఉపగ్రహం ఏదంటే భాస్కర 1. నౌ లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. వారుణాస్త్ర. వారుణాస్త్ర అంటే ఏంటి? వారుణాస్త్ర ఆ పేరు మనం మిసైల్స్ కన్నా అలాంటి పేర్లే పెడతాం. అగ్ని, నాగ్ ఇట్లాంటి పేర్లు మన ఇతిహాసాల్లో ఉన్న పేర్లు. వారుణాస్త్ర అంటే వర్షం పడే అస్త్రం లాంటి పేరు. వారుణాస్త్ర అన్నది యుద్ధ నౌక కాదు, క్షిపణి మిసైల్ కాదు, టార్పెడో కరెక్ట్ ఆన్సర్. టార్పెడో అంటే ఏంటి? నీటిలో ప్రయాణించగలిగే ఒక మిసైల్ను లేదా నీటి నుంచి ప్రయోగించగలిగే మిసైల్ను టార్పెడో అనాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో టార్పెడో, వారుణాస్త్ర ఈజ్ ఎ టార్పెడో. జహీరాబాద్కు చెందిన VEM టెక్నాలజీస్ అని ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి పరిచిన అసిబాల్ ఏ తరహా మిసైల్? మిసైల్స్ రకరకాలు ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి మీద ఉన్న సైన్యం ఒక మిసైల్ను ప్రయోగించి భూమి మీద ఉన్న శత్రువులను సంహరించడం. అట్లా కాకుండా సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి ఇక్కడ ఎగురుతున్న విమానాన్ని పడగొట్టడం, సర్ఫేస్ టు ఎయిర్. అలా కాకుండా ఎయిర్ టు ఎయిర్, ఫర్ ఎగ్జాంపుల్ అస్త్ర, భారతదేశంలో అస్త్ర ఫేమస్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇట్లా రకరకాల మిసైల్స్ ఉంటాయి. ఇంకా కొన్ని మిసైల్స్ ఉంటాయి, SLBM అంటాం, సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. సబ్మెరైన్ నుంచి ప్రయోగించేది ఇప్పుడు మనం అనుకున్న వారుణాస్త్ర లాంటివి. SLBMకి ఎగ్జాంపుల్ K సిరీస్ మిసైల్స్ అంటారు, కలాం సిరీస్ మిసైల్స్ను సబ్మెరైన్ నుంచి ప్రయోగించవచ్చు. అట్లానే ఇంకా కొన్ని ఉంటాయి, ATMలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అంటారు. యుద్ధ ట్యాంకులను నాశనం చేసి ఛేదించి తునాతునకలు చేసే మిసైల్. సో అసిబాల్ అనేది ఒక ప్రైవేట్ రంగ సంస్థ, హైదరాబాద్కు సమీపంలోని ఒక ప్రైవేట్ రంగ సంస్థ VEM టెక్నాలజీస్ తయారు చేసింది. ఇది ఏ తరహా? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ కరెక్ట్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ రాంగ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ రాంగ్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ రాంగ్. సో ఇది దీనికి సరైన జవాబు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం.
నేషనల్ సూపర్ కంప్యూటర్ కాదు, ఇది కంప్యూటింగ్ మిషన్లో భాగంగా NSM నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా స్థాపించిన తొలి సూపర్ కంప్యూటర్ ఏది? సో 2014-15 సంవత్సరంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో సూపర్ కంప్యూటర్ల అవసరం ఉంది, సుమారు 70 సూపర్ కంప్యూటర్లు నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఒక మిషన్ను, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను ప్రారంభించారు. దీనికి తగిన స్టేజెస్ను కూడా నిర్ధారించుకున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 ఇతర దేశాల నుంచి సూపర్ కంప్యూటర్లను కొనుగోలు చేయడం. స్టేజ్ 2లో కొంత విదేశీ భాగాలు, స్వదేశీ భాగాలు కలిపి ఒక సూపర్ కంప్యూటర్ తయారు చేయడం. 3వ దశలో మొత్తం స్వదేశీ పరిజ్ఞానం, స్వదేశీ పరికరాలతోని తయారు చేయాలి. చేసి ఏం చేయాలి అంటే భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప IITలు, ఇతర విద్యా సంస్థలు, R&D సంస్థలు, వీటన్నిటినీ కలిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు, వీటన్నిటినీ కలిసి నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ను తయారు చేయాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇండియాలో ఉన్న IITలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇతర వాతావరణాన్ని చదివే అధ్యయనం చేసే సంస్థలు లేదా సీడాక్ లాంటి సంస్థల లోపల కొత్త సూపర్ కంప్యూటర్లను తయారు చేయాలి లేదా నెలకొల్పాలి. దీనిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 28 సూపర్ కంప్యూటర్లను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. మరొక 12 సూపర్ కంప్యూటర్లు ఇన్స్టాల్ చేయనున్నారు. ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మొట్టమొదట స్థాపించిన సూపర్ కంప్యూటర్ ఇది. ఇది ఇక్కడ ప్రశ్న. దీనిలో భాగంగా మొట్టమొదటగా స్థాపించిన సూపర్ కంప్యూటర్ పేరు పరం శివాయ్. దీన్ని ఎక్కడ స్థాపించారు అంటే ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ పక్కకే ఉంది, ఇది కలిసే ఉంటుంది. వారణాసిలో దీన్ని స్థాపించారు. మిగతా ఈ పరం ప్రవేగా నేను ఇంతకుముందే చెప్పాను. ఇట్లా సూపర్ కంప్యూటర్లు అన్నిటికీ ముందు పేరు పరం అని ఉంటుంది. పరం అంటే గొప్ప అని అర్థం. ఇది సో దీనికి సరైన ఆన్సర్ పరం శివాయ్. నెక్స్ట్ క్వశ్చన్, మంగళయాన్ లేదా మామ్ని ప్రయోగించిన రాకెట్ ఏది? ఇది ప్రశ్న. ఇది PSLV C2 రాంగ్, PSLV C25 ఇది ప్రయోగించిన రాకెట్ పేరు. మనం మంగళయాన్ భారతదేశం యొక్క తొలి గ్రహాంతర ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఇది మనం సక్సెస్ఫుల్గా చేసాం. అమెరికా దేశంతో పోల్చితే తక్కువ ఖర్చుతో చేసాం. 1 కిలోమీటర్ ప్రయాణానికి 7 రూపాయల కంటే తక్కువ ఖర్చు అయింది. ఒక ఆటోలో ప్రయాణం చేస్తే అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మనం ఇది ప్రయోగించి విజయవంతమయ్యాం. నెక్స్ట్ క్వశ్చన్, టార్పెడోలో నుంచి రక్షణ కల్పించే మిసైల్ ఇది. నేను ఇంతకుముందే చెప్పాను, టార్పెడో అంటే సముద్రంలో నీటిలో ప్రయాణించగలిగేది లేదా సబ్మెరైన్ల నుంచి ప్రయోగించగలిగేది లేదా సబ్మెరైన్లపై అటాక్ చేయగలిగేది లేదా సబ్మెరైన్ల నుంచి భూతలం మీదకి అటాక్ చేయగలిగేదాన్ని మనం టార్పెడో అంటాం. మన దేశం మీదకి కూడా ఇతర దేశాలు టార్పెడోలను ప్రయోగించే అవకాశం ఉంది. సో టార్పెడోలో నుంచి రక్షణ కల్పించే మిసైల్ ఏది అంటే భారతదేశం తయారు చేసింది మారీచ్. మనం మారీచుడు రామాయణంలో ఒక క్యారెక్టర్. సో టార్పెడోలో నుంచి రక్షణ కల్పించే మిసైల్ ఏదంటే మారీచ్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇగ్స్ బోసాన్కి మరొక పేరేంటి? ఇగ్స్ బోసాన్ సెర్న్ అనే ఒక ప్రయోగ కేంద్రంలో వివిధ దేశాలు, అందులో భారతదేశం కూడా భాగస్వామి, ఇగ్స్ బోసాన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఇగ్స్ బోసాన్కి ఇంకొక పేరు గాడ్స్ పార్టికల్ అని పేరు, దైవకణం అని పేరు. ఈ ఇగ్స్ బోసాన్ దేనికి ప్రధాన కారణం అంటే ద్రవ్యం ఎందుకుంది అన్నదాన్ని ఇది కొంత వివరించగలిగే ఒక పార్టికల్. ఇగ్స్ అంటే ఒక సైంటిస్ట్ పేరు. ఇక్కడ బోసాన్ అన్నది ఒక భారతీయుడి పేరు నుంచి వచ్చింది. బోస్, సత్యేంద్రనాథ్ బోస్. సత్యేంద్రనాథ్ బోస్, SN బోస్. ఈ SN బోస్ అనే వ్యక్తి తను రాసిన రీసెర్చ్ పేపర్స్ను ప్రపంచ దేశాలు గుర్తించలేదు. గుర్తించినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఐన్స్టీన్కి ఈ లేఖల్ని పంపించాడు. పంపిస్తే ఐన్స్టీను SN బోస్ చెప్పిన దానిలో చాలా నిజాలు ఉన్నాయని చెప్పి వీళ్ళిద్దరు కలిపి ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఏది? పరిశోధనా పత్రాన్ని. దాని నుంచి వచ్చింది బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. సో బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ని ఫాలో అయ్యేది బోసాన్.
ఆ బోసాన్లో ఒక రకమైన కణం పేరు ఇగ్స్ బోసాన్. ఇగ్స్ బోసాన్కి ఇంకొక పేరు గాడ్స్ పార్టికల్. ఇగ్స్ బోసాన్ గుర్తించిన సంస్థ సెర్న్. ఇది జెనీవాకు దగ్గరలో భూమి లోపల సుమారు 25 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఒక సొరంగాన్ని దవ్వి దానిలో అత్యధిక వేగంగా ప్రోటాన్లను ఎదురెదురుగా ఢీకొట్టింపజేసినప్పుడు ఈ ఇగ్స్ బోసాన్ను కనిపెట్టామని వాళ్ళు వెల్లడించడం జరిగింది. సో బోసాన్ భారతదేశ సైంటిస్టు యొక్క పేరుతో ముడిపడి ఉంది. ఐన్స్టీన్ తన పేరును వెనక్కి తగిలించుకొని బోసాన్ అని తన పేరును పెద్ద వెలుగులోకి తీసుకురాకుండా బోస్ పేరుకే ప్రధానమైన ప్రాముఖ్యతనిస్తూ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాగా బోసాన్ అనే పేరును నామకరణం చేయడం జరిగింది. లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. గ్రాఫీన్ అంటే ఏంటి? గ్రాఫీన్ అన్నది ఈ మధ్య లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇన్వెన్షన్. గ్రాఫైట్ నుంచి తయారయ్యేది. గ్రాఫైట్ ఏంటి అంటే కార్బన్ యొక్క రూపాంతరం. ఈ గ్రాఫైట్లోని కార్బన్ కణాలను పొరలుగా అమర్చి ఒక సెల్లోపిన్ టేప్ లాగా తయారు చేస్తే ఈ సన్నని పొరను ఏమంటారంటే గ్రాఫీన్ అంటారు. ఈ గ్రాఫీన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తేలికైంది, గట్టిది. అట్లనే ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్, అత్యుత్తమ ఉష్ణవాహకం, అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇది ఒక వండర్ఫుల్ మెటీరియల్ అన్నమాట. దీన్ని ఎన్నో రంగాల్లో, ఇండస్ట్రీస్లో, ఇంకా కంప్యూటర్స్ తయారీలో, ఎలక్ట్రానిక్స్లో, ఎన్నో రంగాల్లో దీన్ని ఉపయోగించే అవకాశాలు ఉంది. ఇది చాలా గట్టిది, చాలా తేలికైంది కాబట్టి ఎగిరే వస్తువులు అంటే విమానాలలో, ఇతర రక్షణ రంగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. గ్రాఫీన్ అంత ఫేమస్ అయింది. గ్రాఫీన్ అన్నది ఒక తేలికైన పదార్థం, ఉత్తమ ఉష్ణవాహకం, ఉత్తమ విద్యుత్ వాహకం. సో కాబట్టి ఆన్సర్ పైవన్నీ గ్రాఫీన్కి సంబంధించినవి. ఈ గ్రాఫీన్ మీద ప్రస్తుతం ఎంతో రీసెర్చ్ జరుగుతున్నది. మరొక ప్రశ్నకి వెళ్దాం. బీడవ్ నావిగేషన్ సిస్టమ్ బిలాంగ్స్ టు. బీడవ్ అన్నది ఒక నావిగేషన్ సిస్టమ్. భారతదేశంకు ఉంది, దాని పేరు IRNSS. దానికి ఇంకొక పేరు నావిక్, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. జపాన్కు ఉంది QZSS, చైనాకు ఉంది బీడవ్, రష్యాకు ఉంది, ఇజ్రాయిల్కు లేదు, రష్యాకు ఉంది, రష్యా దాని పేరు గ్లోనాస్. ఇండియాకు ఉన్న దాని పేరు నావిక్. అలానే అమెరికాకు ఉన్న దాని పేరు GPS. సో చైనా ఇతర దేశాలతో ఎలాంటి ఉండకుండా పోటీ పడాలని అది తనకు తానుగా తయారు చేసుకున్న నావిగేషన్ సిస్టమ్ పేరు బీడవ్. మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలను, వాటి విశ్లేషణను చూసాం. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం.